మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. అదేమిటంటే పుష్ప 1కి పుష్ప 2 అంటే పుష్ప 1లో ఉన్నవి ఏంటివి, పుష్ప 2లో ఉండబోయే ఏంటివి, దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎట్టకేలకు మనకి పుష్ప 2 ట్రైలర్ మన ముందుకు వచ్చింది. ఆ ట్రైలర్ గమనిస్తే కొన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి అన్నమాట. పుష్ప 1కి పుష్ప 2కి మధ్య వేరియేషన్ మీకు చెప్తాను. అయితే పుష్ప 1 వచ్చేసి లోకల్ స్థాయి వ్యాపారం అన్నమాట. పుష్ప 1 అనేది లోకల్ స్థాయి, అక్కడ స్లమ్లో నివసించే కుర్రాడు ఆ లోకల్ స్థాయి బాడీని ఎలా ఎదుర్కొని పోరాడారనేది తెలుస్తుంది అనమాట పుష్ప 2లో. అయితే పుష్ప 1 అనేది జనాలకి స్లోగా ఎక్కిన సినిమా. అయితే సుకుమార్ ఇప్పుడు ప్లాన్ ఇండియా సినిమా అనేది ప్రతిదీ నడుస్తుంది కాబట్టి పుష్ప 2ని ప్లాన్ ఇండియా లెవెల్లో తీయాలనే సంకల్పం నుంచి దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ప్లాన్ ఇండియా స్థాయిలో తీసాడు అనమాట. అయితే పుష్ప 2 ట్రైలర్ గమనిస్తే ఇది నేషనల్ స్థాయిగా సినిమాగా దాదాపు మలిచాడని అనిపిస్తుంది ట్రైలర్ గమనిస్తుంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే పుష్ప 1లో ట్రైలర్లో గమనిస్తే పుష్ప 1 ట్రైలర్కి పుష్ప 2 ట్రైలర్ గమనిస్తే పుష్ప 2 ట్రైలర్లో కొంత బీజం అనేది లోపించిందని అనిపిస్తుంది. అలాగే పుష్ప 2లో బీజం లోపించింది అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 1లో ఒక మ్యూజిక్ డైరెక్టరే పనిచేశాడు, దేవిశ్రీ ప్రసాద్. ఒక్కడైనా సరే సింగిల్ టేక్లో సినిమా లాక్కొచ్చాడు మొత్తానికి. అయితే పుష్ప 2లో దాదాపు 4 డైరెక్టర్లు పనిచేస్తున్నారు ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సరిపోడనే ఉద్దేశంతో సుకుమార్ 4 మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్, తమ్మను, అంజనీష్ లోకనాథ్, శ్యామ్ సియాస్, వీళ్ళు నలుగురిని తీసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్లుగా. తర్వాత ఇంకోటి ఈ 4 ఉన్నా సరే మరి ట్రైలర్లో ఉన్న బీజం కాస్తంత పస లేదనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శ్రీవల్లి, ఒక పల్లెటూరులుగా ఉన్న క్యారెక్టర్ని శ్రీవల్లిని పుష్ప 1లో చూపిస్తే పుష్ప 2లో ఒక భార్యగా తన వ్యాపారంలో సామ్రాజ్యంలో ఒక భాగస్వామిగా వ్యాపార మెలకులు నేర్పే ఒక గృహిణిగా అనేది శ్రీవల్లి క్యారెక్టర్ అనేది చూపిస్తుంది అనమాట. పుష్ప 1లో కంటే పుష్ప 2లో బెటర్గా ఉండబోతుందని తెలుస్తుంది అనమాట. దాని రోల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంకా పండించబోతుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ, వాకింగ్ స్టైల్ ఇవన్నీ బాగా ఉపయోగపడినాయి పుష్ప 1లో. దాన్ని అప్పుడు 2021లో విడుదలైన సినిమాని అక్కడున్న ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సినిమాలో కొత్తదానం కనిపించింది కాబట్టి ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. పుష్ప 2 నేషనల్ స్థాయి సినిమా కాబట్టి సేమ్ అల్లు అర్జున్తో అదే డైలాగ్ డెలివరీ, మ్యానరిజం అవన్నీ చూపిస్తాడు ఖచ్చితంగా. అలా చూపించాడు అనమాట ట్రైలర్లో గమనిస్తే. అదే పుష్ప 1 కంటే పుష్ప 2లో ఇగో బాగా పనిచేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 2లో బన్వర్సి శేఖావత్ ఫాయిద్ ఫజిల్ని ఒక రకంగా పుష్ప 1లో ఒక రకంగా ఆడుకున్నాడు. ఇది బట్టలిప్పు తీసి పుష్ప 1 బాగా టార్చర్ చేస్తాడు అనమాట. అయితే పుష్ప 2లో మన పార్టీ ఉంది పుష్ప అని బన్వర్ సింగ్ శేఖావత్ మనకు అనిపిస్తుంది పుష్ప 2 ట్రైలర్లో. అంటే ఇక్కడ పుష్ప 2లో బన్వర్ సింగ్ శేఖావత్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క పవర్ అనేది చూపించబోతుందని తెలుస్తుంది అనమాట. ఆ పోలీస్ యొక్క ఫాయిద్ ఫజిల్ యొక్క పవర్ అంతా అతనిలో ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం ఈ పుష్ప 2లో దాదాపు కనిపిస్తాయి అనమాట. అంత యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది అనమాట. ఫాయిద్ ఫజిల్ యొక్క పర్ఫార్మెన్స్ పుష్ప 2లో ఉండబోతున్న సాంగ్స్ ప్రయారిటీ బాగా ఎక్కువ ఉంది. అయితే ఎందుకంటే దాక్కో పులొచ్చింది మేక, తర్వాత ఊహు అంట మా సాంగ్స్ ఇవన్నీ బాగున్నాయి. అయితే ఇంకా చాలా ఉన్నాయి టైటిల్ సాంగ్ కానీ. పుష్ప 2లో వచ్చేసి సాంగ్స్ ప్రయారిటీ లేదనిపిస్తుంది. కొద్దిగా అంటే ఉంది కానీ కొద్దిగా అంత ప్రయారిటీ మాత్రం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఒక ఓన్లీ కపుల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ఇంకే సాంగ్ రిలీజ్ కాలని ఒక ఐటమ్ సాంగ్ ఉందని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా పుష్ప 1 లోకల్ స్థాయి సినిమా కాబట్టి, పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో సినిమా కాబట్టి అదే విధంగా సుకుమార్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. సుకుమారు పాన్ ఇండియా లెవెల్లో ఎలా తీస్తాడో అనుకున్న సినిమాని ఎలా తీస్తాడని చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు. దాని తగ్గట్టు సమాధానం చెప్పాడు అనిపిస్తుంది. అయితే చాలా మంది డైరెక్టర్లు పుష్ప 2 టీం ఏమంటున్నారు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీరు కారు రేగేసుకునే సీన్ వస్తుందని చెప్తున్నాడు. అయితే నాకు తెలిసి సుకుమార్ లాస్ట్లో ఏదో అందరూ ట్విస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో ఆడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నేను తీయబోతాను అనే ఒక అంటే ఏకంగా పుష్ప 3 అనేది ఉంటుందని లాస్ట్లో రివ్యూల్ చేస్తాడే అనిపిస్తుంది. పుష్ప 1 కంటే పుష్ప 2లో ఫైట్స్ చాలా వెరైటీగా ఉండబోతున్నాయని తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మన ట్రైలర్లో గమనిస్తే చాలా కంపోజ్ కూడా జాతర ఫైట్ కానీ,
తర్వాత మనకి ట్రైలర్లో గమనించినట్టు ఏదో షిప్పుల మీద ఫైట్ కానీ ఆ సముద్రం మీద ఫైట్ కానీ ఇంకా రకరకాల ఫైట్స్ అనేది ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి అదేవిధంగా ఫైట్స్ కూడా సుకుమార్ తీర్చిదిద్దాడు అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీ కానీ మొత్తానికి అయితే పుష్ప 1 ఫైట్లు కంటే పుష్ప 2 ఫైట్లు ఇంకా వెరైటీగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. చూడాలి. మీకు కూడా పుష్ప 1 ట్రైలర్ బాగుందా, పుష్ప 2 ట్రైలర్ బాగుందా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.